గ్రాఫ్ పెంచుకున్న రేవంత్, ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్. సో మొత్తానికి ఏదైనా సరే రేవంత్ రెడ్డి సవాల్గానే తీసుకున్నట్టున్నారు. కేసీఆర్ గారు కూడా సభకు రావడం జరిగింది. రావడంతో ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మాటలతో కాదు, ఒక ఆలోచనతో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్కి. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారు అందరికన్నా ముందే సభకు రావడం, కానీ రేవంత్ రెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం, ఇంత జరుగుతున్నా అందరూ ఎమ్మెల్యేలు లేచి నుంచున్నారు గౌరవ మర్యాదగా. కానీ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి లేచి నుంచోవాలి. ఒకవేళ కౌశిక్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు లెగుద్దామని, కానీ కేటీఆర్ గారు లెగలేదు కదా, ఈయన లేగిస్తే బాగోదని, ఒకవేళ లెగిస్తే మళ్ళీ ఏమైనా కేటీఆర్ గారి దగ్గర మార్కులు తగ్గిపోతాయనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి గారు కూడా కూర్చునే ఉన్నారు. అందరూ లేచి నుంచున్నారు, కానీ వీళ్ళు మాత్రం గౌరవం ఇవ్వలేదు. సో అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి, అంటే కేటీఆర్ గారి తండ్రి గారికి మరి అంత మర్యాద గౌరవం ఇచ్చినప్పుడు ఈయన కూడా అంతే గౌరవ మర్యాదలతో కూడా లేచి నుంచుంటే బాగుండేదేమో. కానీ ఈ సంఘటనతో మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం 10 మెట్లు ఎక్కారు, కేటీఆర్ మాత్రం 10 మెట్లు దిగిపోయినట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి ఈరోజు జరిగిన ఒక ఎపిసోడ్లో ఏంటి రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎలా పెరిగింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ యొక్క పరిస్థితి ఏంటి? ఒకటి రాజు, అంటే ఈరోజు ఎపిసోడ్ అని కాదు, మనం మొత్తం కూడా 25 గురించి మాట్లాడుకుందాం. 2025లో రేవంత్ గ్రాఫ్ ఖచ్చితంగా పెరిగింది అని అనేది మనం చూసుకోవాలి. దానికి ఈరోజు ఎపిసోడ్ కూడా కొంత తోడయింది మొత్తం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక అంశాలు 24 మొత్తం కూడా ఆయనకి ఒక రకంగా పోరాటం అయింది. 24లో పార్లమెంట్ ఎన్నికలు రావడము, అసెంబ్లీ కంటే కూడా పార్లమెంట్లో అనుకున్నన్ని సీట్లు రాకపోవడం, కేవలం 8 పార్లమెంటు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం అవ్వడము, దాంతోపాటు అనేక అంశాలు, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కానీ, లేదంటే కాళేశ్వరం కానీ, లేదా ఫార్ములా రేస్ కానీ, వీటన్నింటి మీద కూడా చాలా దూకుడుగా వెళ్ళినప్పటికీ న్యాయస్థానాల జోక్యం కారణంగా లేదా ఇతర అంశాల కారణంగా అవి అనుకున్నంత స్పీడ్గా వెళ్ళకపోవడం, అదేవిధంగా మూసీ ఇష్యూ కూడా కదలకపోవడం, వీటన్నిటి నేపథ్యంలో హైడ్రా విషయంలో కూడా విమర్శలు ఎక్కువగా రావడం, వీటన్నిటి అంశంలో 24 కొంతవరకు రేవంత్ రెడ్డి గారికి అంత అనుకున్నంత సాఫీగా వెళ్ళలేదని చెప్పాలి. స్థిరపడలేదు 24లో. ఆయన ముఖ్యమంత్రిగా పూర్తిగా ఒక సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయారు. కానీ 25కి వచ్చేసరికి ఆ పరిస్థితి మారింది. ఒక రకంగా 25లో రేవంత్ బ్రాండ్ తీవ్రంగా పూర్తిగా పెంచుకోగలిగినట్లుగా మనకు కనిపిస్తోంది రాజు. ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి కూడా ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రా దూకుడు మాత్రం తగ్గకుండా పూర్తిగా ఇటు ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా చెరువులు అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో వచ్చిన వరదలు, వాటన్నిటి నేపథ్యంలో హైడ్రా ప్రవర్తించిన తీరు, వీటన్నిటి ద్వారా హైడ్రా పట్ల కూడా ఒక సానుకూలతని రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లగలిగారు. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో జరిగిన రైజింగ్ తెలంగాణ సదస్సు, అదేవిధంగా ఎన్ని విమర్శలు వచ్చినా మిస్ వరల్డ్ పోటీలు, ఈ రెండిటితో పాటు అనేక పెట్టుబడులు కూడా, ముఖ్యంగా ఫార్మా కానీ లేదా ఈ కామర్స్ కానీ, ఇలాగ అనేక రంగాల్లో పెట్టుబడులను తీసుకురావడం, దీంతో పాటు 4th సిటీని ముందుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా జనరల్గా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న మార్క్ ఏంటంటే హైదరాబాద్ నగరం మీద లేదా నగరవాసుల్లో ఆయన ఇంకా సుస్థిర స్థానం సంపాదించుకోలేదని. కానీ ఈసారి హైడ్రా కానీ, లేదంటే గ్లోబల్ సమ్మిట్, ఇన్వెస్ట్మెంట్స్, మిస్ వరల్డ్, దీంతో పాటు 4th సిటీ, వీటన్నిటి నేపథ్యంలో నగరవాసుల్లో కూడా కొంతవరకు రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకురాగలిగారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు దాదాపు బీఆర్ఎస్కి లేదా మాగంటి గోపి కుటుంబం మూడు దఫాల నుంచి కూడా జూబ్లీ హిల్స్ వాళ్ళ చేతిలోనే ఉంది. బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్న జూబ్లీ హిల్స్లో భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ రావడం. ఎందుకంటే 2000 మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఎంఐఎం కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి నుంచి పూర్తిగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ మెజారిటీ తోటి గెలుపొందడం అనేది కూడా రేవంత్ రెడ్డికి ఇది ఒక శుభసూచకంగా చెప్పాలి. దాంతోపాటు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో కూడా 8000 పంచాయతీల వరకు కూడా కాంగ్రెస్ గెలుచుకోవడం, ఇవన్నీ కూడా ఈ మూడింటితో పాటు మహానగర విస్తరణ, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈవెన్ సంక్షేమ పథకాల్లో కూడా దాదాపు 1-2 పథకాలు మినహా దాదాపు రైతు రుణమాఫీ కానీ ఇలా అన్నీ కూడా అమలు చేస్తూ ముందుకెళ్లడం, వీటన్నిటితో అడ్మినిస్ట్రేషన్లో రేవంత్ రెడ్డి కొంత స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్గా రైజింగ్ తెలంగాణ దిశగా ఆయన వెళ్తున్నారు అని అనేది, రేవంత్ బ్రాండ్ పెరిగింది అని అనేది మనకు కనిపిస్తోంది. ఇక అన్నింటినీ మించి కేసీఆర్ని అసెంబ్లీకి తీసుకురాగలగడం, అది ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి సాధించిన విజయాల్లో ఇది కూడా ఒకటి అని అనేది మనం చెప్పుకోవాలి.
ఇది ఒకవైపు అయితే మరోవైపు బీఆర్ఎస్ కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకున్నట్లుగా మనం చూడాలి రాజు. ఎందుకంటే 2023 సంవత్సరాంతంలో ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత 24లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కనీసం చివరికి మెదక్ సీటు కూడా గెలుచుకోలేకపోవడం అనేది బీఆర్ఎస్కి ఘోర అవమానంగా ఉంది. అదేవిధంగా వరుసగా ఈ ఫోన్ టాపింగ్ ఇలాంటివన్నీ కూడా రావడము, వరుస విమర్శలు, వీటన్నిటితోటి ఒక రకంగా బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిన పరిస్థితి నుంచి 25కి వచ్చేసరికి పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్కి కొంత ఊపిరి పోసాయి అనేది మనం భావించాలి. ఆ ఊపిరి పోసిన కారణంగానే ఈరోజు కేసీఆర్ గారు బయటకు వచ్చారా. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అనేది ఒకటి ఆయనకి చిక్కిందా ఈ జల వివాదాలకు సంబంధించి. వీటితోటి మొత్తం మీద బీఆర్ఎస్ అయితే ముఖ్యంగా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాగలిగారంటే బీఆర్ఎస్ కొంత ఊపిరి పోసుకున్నట్లుగానే చూడాలి. ఇటు రేవంత్ బ్రాండ్ పెంచుకున్నారు, బీఆర్ఎస్ ఊపిరి పోసుకుంది 25లో రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అజిత్ గారు.